ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలము దేవుడు ఒక చక్కటి వాగ్దానం మన యొక్క రాష్ట్రం కొరకు దేవుడిస్తున్నాడు, విందామండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల అందరి కొరకును విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఈరోజు దేవుడు మనకి ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తా ఉంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మన నాయకుల కొరకు, దేశంలో మనం అందరం నెమ్మదిగా సుఖంగా జీవించడానికి కొరకు వారి కొరకు విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు చెప్తూ, ఇది దేవుని దృష్టికి అనుకూలంగా ఉందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మీరు ప్రొద్దున లేచి ఈ మాటలు వింటున్న మీరు ఈ యొక్క దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. అందుకే పౌలు అంటున్నాడు కదా, అన్నిటికంటే ముఖ్యంగా అంటే మన ఆహారం కంటే ముఖ్యంగా, మన నిద్ర కంటే ముఖ్యంగా, మన చదువుల కంటే ముఖ్యంగా, మన వ్యాపారం, మన జాబ్స్ కంటే ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఈ దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎలక్షన్స్ టైంలో మన నాయకులు మన దగ్గరకు వచ్చి దండాలు పెట్టి మాకు ఓటేయండి అని చెప్తా ఉంటారు. ఫలితాలు వచ్చి వారు ఎన్నుకోబడిన తర్వాత 5 ఏళ్ళ వరకు మనం దండాలు పెట్టినా కనీసం వారిని మనం పిలిచినా కూడా పలకరు. కానీ మన దేవుడు అలా కాదు, మనం పిలిచిన వెంటనే పలికే దేవుడు. కాబట్టి వారికి దండాలు పెట్టడం కాదు, మనం దేవుని సన్నిధిలో వారి గురించి ప్రార్థన చేస్తే మన దేశం, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి వారి విషయమై ప్రార్థన చేయాలని చెప్తా ఉంటున్నాడు. ఈ ఎలక్షన్స్ టైంలో మనం చూస్తే చాలా అవకతవకలు ఉంటాయి, అంతేకాదు మోసాలు కూడా జరగచ్చు. కాబట్టి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు నియమించిన నాయకుల్ని మనం చూడబోచున్నాము. కాబట్టి ఈరోజు మీరు ప్రార్థనతో, విజ్ఞాపనతో, కృతజ్ఞతాస్తుతులతో, దేవుని ప్రేరేపణ చేత మంచి నాయకులు మాకు దయచేయండి ప్రభా, మేము సుఖంగా జీవించాలి, నెమ్మదిగా ఉండాలి, మా రాష్ట్రంలో ఏ కీడు, మా రాష్ట్రంలో ఎటువంటి నేరాలు కానీ, ఎటువంటి కరప్షన్ కానీ ఉండకుండా మీరు చూసుకోండి ప్రభా. నువ్వు ప్రార్థన చేస్తే సరైన నాయకులను దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి మన బైబిల్లో కూడా చూస్తున్నాం, దేవుడు చెప్తున్నాడు, మనుషులను నమ్ముట కంటే, మరి రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మన రాజాది రాజు పిలిచిన వెంటనే పలుకుతాడు. మనం ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం చేసి ఆయన సన్నిధిలో ప్రభా అన్నప్పుడు ఆయన వస్తాడు, ఆయన దిగి వస్తాడు. ఏ రాజకీయ నాయకుడు ఈ ఓట్ల తర్వాత రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మన దేవుడు మనం పిలిచిన వెంటనే వస్తాడు. కాబట్టి ఆ దేవునికి మనం ప్రార్థన చేసి సరైన రీతిలో మా దేశం ఉండాలి. క్రైస్తవులుగా మనకి దేవుడు ఒక డ్యూటీని పెడతా ఉంటున్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీవు ఆషామాషిగా తీసుకోకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా, రేపు మన భవిష్యత్తు బాగుండాలంటే ఎటువంటి కరువు, ఎటువంటి కాటకాలు రాకుండా మనం జీవించాలన్నట్లయితే మంచి నాయకులు కావాలి. మంచి నాయకులు ఎక్కడైతే ఏలుతారో ఆ ఏలే ఆ పట్టణము సస్యశ్యామలుగా ఉంటుందంట. కాబట్టి మంచి నాయకుల కొరకు ప్రార్థన చేయండి. విశ్వాసంతో, దేవుని ప్రేరేపణతో మంచిగా ఓట్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రార్థన చేసి ఓటేస్తే కనుక దేవుని హస్తం మీ హస్తంగా మారి చక్కని కార్యాలు దేవుడు చేయబోచున్నాడు. ప్రార్థనలో అటువంటి శక్తి ఉంది. కాబట్టి ప్రార్థన చేసి వెళ్ళండి. సో ఎవరైతే ఈ వైఎన్ఎస్ కార్యక్రమం వీక్షిస్తున్నారో ఖచ్చితంగా ఓటేస్తారని నమ్ముచున్నా. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి, ఈ ఉదయకాలం ఈ యొక్క తిమోతి పత్రిక నుంచి మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా నీకు కలిగిన వాటికంటే, నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ ఇంట్లో ఉన్న నిద్ర కంటే, నీవు చేసే క్రియల కంటే ముఖ్యంగా రాజుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పావు నాయన. అయ్యా అలాగా మేము సుఖంగా ఉంటామని చెప్పావు నాయన. మాకు తెలీదు, ఎవరు రూల్ చేస్తారో మాకు తెలియదు, ఎవరి పాలనలో ప్రభా ఈ భూమి బాగుంటుందో మాకు తెలియదు. నీకు సమస్తం తెలిసిన దేవుడు నాయన. నీ చిత్తాన్ని ప్రకారంగా నీవే నియమించండి. ఎవరికి ఓటేయాలో కూడా నీవే ప్రేరేపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు జాగ్రత్తగా వెళ్ళండి, ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి. ఐ హోప్ యూఆర్ ఆల్ మెచ్యూర్ ఇనఫ్. మీరందరికీ జ్ఞానం ఉందని నేను అనుకుంటున్నాను. దైవిక జ్ఞానంతో వెళ్ళి ఓట్ చేయండి. See you all అండి. Have a blessed day. Praise the Lord.